క్యారెట్ స్వీట్ కార్న్ కర్రీ ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముందుగా మనం స్వీట్ కార్న్ని ఒలుచుకోవచ్చు, లేకపోతే లేతగా ఉంటే ఇలా చాకుతో తీసేస్తే అయిపోతుంది. చాలా నీట్గా వస్తాయండి. అవన్నీ తీసేసి ఒక ప్లేట్లో మనం సర్దుకోవాలి. దానికి ఆనియన్స్, క్యారెట్ ముందే కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, పూర్తిగా అయితే వచ్చేస్తాయండి. లేతవి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చాకుతో ఇలాగ లాగేస్తే చాలు. చుట్టుపక్కల తీసేయాలండి. చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్స్ అనే కాదు, మామూలు జొన్న పట్లు కూడా కొంతమంది మిడిల్ కట్ చేసి వండుతారు, కానీ అది ఫ్లేవర్ అంతా మనం వేసిన మసాలా అంతా లోపల ఉన్న వాటికి పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి కర్రీ బాగుంటుంది, తక్కువతో అయిపోతుంది. ఆ స్వీట్ కార్న్స్ చూడండి చాలా లేతగా ఉన్నాయి. మనం అప్పుడు వేరొక పానలో అయితే కనుక ఆవాలు, జీలకర్ర వేసుకుంటాము. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటామండి. ఇవి బాగా వేగుతుంటాయి. ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటాము. ఆ తర్వాత పసుపు వేసుకుంటామండి. తర్వాత క్యారెట్ని వేసాను. క్యారెట్ని వేసి ఎక్కువసేపు వేయించకూడదండి. క్యారెట్ని వేసేసి కొంచెంసేపు కలిపిస్తే సరిపోతుంది. తర్వాత మనం తయారు చేసుకున్న స్వీట్ కార్న్స్ని ఇలా వేసిస్తామండి. వేయించేసి తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు, కారం వేయాలి. తర్వాత వాటర్ని వేయాలండి. ఇందులో మామూలుగా అయితే కనుక మనము మసాలా పేస్ట్ని తయారు చేసుకోవచ్చు. నేను మసాలా పేస్ట్ కాకుండా ఇంట్లో కోకోనట్ ఉంది కదా అని దాన్ని ముద్దలా చేసి వేసాను. కాకపోతే ఉప్పు కోకోనట్ వేయకుండా దాంతోపాటు కొత్తిమీరని కూడా కలిపి వేసానండి. వేసి మిక్సీ చేశాను. పచ్చగా మిక్సీ చేశాను. అప్పుడు మన కూర ఎక్కువగా వస్తుంది, పలుచగా అనిపించదు. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, కర్రీలా అయిపోతుంది. కాకపోతే మనం నీళ్ళు వేసాం కదా, ఇందులో ఇది వేయగానే మనకు కొంచెం చిక్కబడిపోతుంది. కోకోనట్, కొత్తిమీర కలిపిన పేస్ట్ వేయగానే చిక్కబడిపోతుంది. అప్పుడు మిక్సీ కడిగిన నీళ్ళు మళ్ళీ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసేసి సాల్ట్ కూడా వేసుకోవాలండి. మసాలా గుండ వేయాలంటే వేయచ్చు, కానీ ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే నేను వేసాను. మసాలా గుండ వేసుకోవాలనుకున్నది వేసుకుంటానండి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడే ధనియాలు, జీలకర్ర గుండ వేసాను. లాస్ట్లో దించే ముందు మసాలా గుండ వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్స్ కర్రీ వండితే మనము జీడిపప్పు పేస్ట్ లేకపోతే దోసపప్పు పేస్ట్ ఏదో ఒకటి వేసుకోవాలి. అలా కాకుండా మనం ఇలా చేసుకుంటే కనుక కొబ్బరి పేస్ట్ కాకుండా కొంచెం పచ్చగా మిక్సీ చేసి వేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేస్తాను, చాలా టేస్ట్ ఉంది. చిన్నది కూడా వదలగట్ట తినేసామండి. మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే కామెంట్ చేయండి, బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి. మొత్తానికి